హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి డైరీస్. సో ఈరోజు వచ్చేసి మన ప్యారిస్ డే 2లో ఉన్నాం. అండ్ ఈరోజు మా లాస్ట్ డే ఇన్ ప్యారిస్. సో మేము త్వరగా ప్యాక్ చేసుకొని కింద చెక్అవుట్ చేయడానికి వెళ్ళిపోయాం. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్, జస్ట్ ఏ ఫిట్ చెక్ అనుకోండి. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని రిసెప్షన్లో పెట్టేశాము. అండ్ రూమ్ కూడా చెక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ లగేజ్ని తీసుకొని కూడా వెళ్ళొచ్చు, బట్ లగేజ్ తీసుకొని వెళ్తే మళ్ళీ చాలా టైర్డ్ అయిపోతామని చెప్పేసి లగేజ్ని మేము రిసెప్షన్లోనే పెట్టేశాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి లగేజ్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. సో ఇప్పుడు మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. బికాజ్ మార్నింగ్ వ్యూలో ఒక్కసారి లాస్ట్గా ఐఫిల్ టవర్ని చూద్దాం అనుకున్నా. బికాజ్ మళ్ళీ మనం ఈ ప్లేస్కి రావాలనుకున్నా రాలేము. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేబీ ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే తన్వి తీరాగా నా ఐఫిల్ టవర్ని చూసుకొని వెళ్దామనే ఫిక్స్ అయ్యాను. అందుకే మళ్ళీ ఒకసారి మార్నింగ్ వ్యూలో ఐఫిల్ టవర్ చూడడానికి వెళ్తున్నాం. సో ఈసారి లాస్ట్ టైం మిస్టేక్ చేసినట్టు, అంటే మేము ఎవ్రీ టైం టికెట్ తీసుకున్నాం కదా, అలా తీసుకోకుండా డే పాస్ని తీసేసుకున్నాం. డే పాస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎనీ టైమ్స్ అయినా మెట్రోలో ఏదైనా ప్లేస్కి వెళ్ళి రావచ్చు. నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఇట్లా ఏముండదు. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది ఐఫిల్ టవర్ మెట్రోలో వ్యూ. దాని తర్వాత మేము ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే సేమ్ ప్లేస్ మీకు నేను లాస్ట్ వీడియోలో నైట్ వ్యూలో చూపించాను. లైక్ ఐఫిల్ టవర్ స్పార్కిల్ అవుతుంది కదా, సో ఇది ఆ ప్లేస్. యాక్చువల్లీ నైట్ టైం చూసినట్టు మార్నింగ్ లేదు కదా, సో నేను అదే అనుకున్నా. నైట్ టైం చాలా బాగుంది, బట్ మార్నింగ్ నాకు ఏం అంతగా అనిపించలేదు. బట్ స్టిల్ మేబీ ఇటు సైడ్ క్లౌడీ ఉంది. సన్ రైజ్ వచ్చే సైడ్ ఉంటే, అంటే సన్ ఎటు సైడ్ అయితే ఉంటుందో దానికి ఆపోజిట్లో ఉంటే ఐఫిల్ టవర్ ఇంకా బాగా కనిపిస్తుంది. అక్కడ మనకు ఫొటోస్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఇక్కడ కూడా మేము ఫొటోస్ వీడియోస్ అని ట్రై చేసాం, కానీ అంత బాగా రాలేదు. సో మేము ఏమనుకున్నామంటే ఇటు సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఐఫిల్ టవర్కి, అటు సైడ్ వెళ్ళి ఒకసారి చూద్దాం అనుకున్నాం. అండ్ అటు సైడే మనకి పార్క్ వ్యూ కూడా ఉంటుంది. లైక్ ఐఫిల్ టవర్ ఉండి కింద పార్క్లా ఉంటుంది చూడండి, చాలా ఫొటోస్ అండ్ వీడియోస్లో మనం చూసే ఉంటాం. సో ఆ వ్యూ కోసం అని చెప్పేసి అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం. సో ఆ ప్లేస్కి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్లీ ఒక్కొక్క వ్యూ పాయింట్కి వెళ్ళాలి అంటే 30 to 40 minutes ఈజీగా పడుతుంది. అంత ఈజీ కాదు ఒక వ్యూ పాయింట్ నుంచి ఇంకో వ్యూ పాయింట్కి వెళ్ళడం. సో మీరు ముందే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఏ వ్యూ పాయింట్స్ మీరు ఏ టైంలో చూడాలనుకుంటున్నారో. మార్నింగ్ అయితే కొన్ని వ్యూ పాయింట్స్ బాగుంటాయి, నైట్ అయితే కొన్ని వ్యూ పాయింట్స్ బాగుంటాయి. సో ఆ వ్యూ పాయింట్స్ మీద నేను ఆల్రెడీ డీటెయిల్ షార్ట్ చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇదైతే పార్క్ వ్యూ, సూపర్ ఉంది. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పార్క్ వ్యూ ఇంత బాగుంటుందని, బట్ పార్క్ వ్యూలో ఐఫిల్ టవర్ చాలా బాగుంది. కింద గ్రాస్ వచ్చి పైన ఐఫిల్ టవర్ ఫుల్ గ్రీనరీతో ఉంది. సో ఇది మేబీ పర్ఫెక్ట్ మార్నింగ్ వ్యూ అనుకుంటా. మీకు ముందు చూపించిన దానికన్నా ఇది కొంచెం బాగుంది. సో ఇంకా ఫైనల్గా కొంచెం టైం స్పెండ్ చేసి ఐఫిల్ టవర్కి బై చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాం. అక్కడ నుంచి మేము స్ట్రీట్స్లోకి వచ్చాము. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. అసలే పిచ్చి ఆకలి మీద ఉన్నాం. మార్నింగ్ ఏమీ తినకుండా ఐఫిల్ టవర్ వ్యూ కోసం వచ్చాము. ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి తినాల్సిందే అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇండియన్ ఈసారి అనుకోలేదు, బికాజ్ ఇది లాస్ట్ డే కాబట్టి ఫ్రెంచ్లోనే ట్రై చేద్దాం అనుకున్నాం. సో క్రోసాంట్, స్ట్రాబెరీ పై, పిజ్జా ఇట్లా చాలానే ట్రై చేసాం. అన్నీ చాలా బాగున్నాయి. ఈసారి చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేసాము, మాకు వీగన్ కావాలి బట్ వీ కెన్ ప్రిఫర్ చీజ్ అని చెప్పేసి. అలానే కరెక్ట్గా తీసుకొచ్చారు. సో అలా కడుపు నిండా తిన్నాము. బట్ ఎంత తిన్నా నాకు ఈ బ్రెడ్స్ అనేవి కడుపు నిండా అని అనిపిస్తుంది. మనకంటే దోశ, సాంబార్ ఇదే సాటిస్ఫైయింగ్ ఫుడ్ యాక్చువల్లీ. బట్ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు కొంచెం మనం అడ్జస్ట్ అయ్యి తినాల్సిందే. సో అలా తినేసి మేము ఇంకా బయటకు వచ్చేసాం. టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఇంకొక స్పాట్ ప్లాన్ చేసాము. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సిటీస్ ఇన్ ప్యారిస్ అనమాట. మోస్ట్లీ చాలా సినిమాస్లో కూడా దీనికోసం చూపించారు, అది మీకు చూపిస్తాను. సో దానికి కూడా మెట్రోలోనే వెళ్ళాలి. ఈ సిటీ నేమ్ వచ్చేసి మౌంట్ మార్ట్రా. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సిటీస్ ఇన్ ప్యారిస్. ఆల్రెడీ మీకు స్ట్రీట్స్ చూపిస్తున్నాను కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ప్రతి ప్లేస్ దగ్గర నాకు ఆగి ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలనిపించింది. అంత బాగుంది, అంత కలర్ఫుల్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ కెఫేస్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి. మేబీ మేము బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తుంటే బాగుండని అనిపించింది, బట్ మాకు చాలా ఆకలేసేసి మేము అక్కడే చేసేసాం. బట్ స్టిల్ ఫైన్. సో ఈ సిటీలో ఒక ఫేమస్ స్పాట్ ఉందంట, దాని పేరు సాక్రకోర్ బాసిలికా. బట్ ఆ స్పాట్కి వెళ్ళాలంటే మినిమం 1 hour వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సిటీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాక్ చేయలేని వాళ్ళు ఆ సిటీ బస్ తీసుకొని వెళ్ళొచ్చు. బట్ మేమైతే పర్సనల్గా వాక్ చేసుకుంటూనే వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే సిటీని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా స్ట్రీట్స్ మంచిగా చూడొచ్చు అని చెప్పేసి. సో అలా మేము వాక్ చేసుకుంటూనే వెళ్ళాము. ఇప్పుడు మీకు చూపించిపోయే ప్లేస్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఉంది కదా, సో ఆ మూవీలో మధువరమే సాంగ్లో కొన్ని షార్ట్స్ ఇక్కడ తీశారు. యాక్చువల్లీ ఐఫిల్ టవర్ షార్ట్స్ అన్ని నైట్ టైం చూపించాను కదా, అది నా లాస్ట్ వీడియోలో కూడా ఉన్నాయి ఆ షార్ట్స్. అండ్ ఇప్పుడు చూపించిపోయి ఈ ఫేమస్ స్పాట్ కూడా అందులో ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మధువరమే సాంగ్లో ఉన్న షార్ట్స్ని చూపిస్తాను, అండ్ దెన్ నేను షూట్ చేసిన వీడియోని కూడా చూపిస్తాను.
సో దిస్ ఈజ్ దట్ స్పాట్. యాక్చువల్లీ నాకు కూడా ఆ స్పాట్ని విజిట్ చేసినప్పుడు తెలీదు, బట్ విజిట్ చేసి వచ్చినాక నేను ఈ వీడియో చూస్తుంటే నాకు గుర్తొచ్చింది, అరే నేను ఈ స్పాట్కి వెళ్ళానని చెప్పేసి. యాక్చువల్లీ ఆ వీడియోలో మీరు చూస్తే ఒక లాక్ మీద నేమ్స్ రాసి దాన్ని అక్కడ కీతో లాక్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ వాళ్ళ నమ్మకం అది, మ్యారీడ్ కపుల్స్ కానీ లేకపోతే లవర్స్ కానీ లాక్ తీసుకొని నేమ్స్ రాసి అది ఇక్కడ పెడితే వాళ్ళ లవ్ చాలా ఇయర్స్ వరకు ఉంటుందని నమ్ముతారు. సో అలా చాలా మంది చేస్తున్నారు ఇక్కడ. అసలు వీకెండ్ వల్లనేమో చాలా జనాలు ఉన్నారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు, కొంచెం టైం బయటే స్పెండ్ చేసి ఇంక అక్కడ నుంచి వచ్చేసాం. అప్పటికే చాలా నడిచి అలసిపోయాం, ఇంకొక 1 hour నడవాలి మళ్ళీ బ్యాక్కి. సో అది తలుచుకొని ఇంకా మేము లోపలికి కూడా వెళ్ళలేదు. సో బయటకు వచ్చేసినాక కొంచెం షాపింగ్ చేసాము, ఏమీ కొనలేదు, బట్ అట్లా చూసాము ఏమైనా కొనాల్సినవి ఉంటాయేమో అని. బట్ అన్నీ టూ కాస్ట్లీ గైస్. మనం అసలు మనం అవి చూస్తామా, బయట దొరికేస్తే ఈజీగా అనిపించి మేము ఏమీ కొనలేదు. సో అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసి నెక్స్ట్ ఇంకో స్పాట్కి వెళ్ళాము. అండ్ ఏంటంటే ఈ స్పాట్ కూడా సేమ్ అదే సాంగ్లో ఉంది, అది కూడా నేను తర్వాత చూసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఆ స్పాట్ చూపిస్తాను మీకు. సో ఇదే ఎగ్జాక్ట్ ఆ సేమ్ లొకేషన్ సాంగ్లో చూపిస్తున్నాడు కదా, అదే లొకేషన్ స్ట్రీట్స్ ఇవన్నీ. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటాయి. అన్ని స్ట్రీట్స్లో మంచిగా బిల్డింగ్స్ పెద్ద పెద్దవి ఉంటాయి. అండ్ ఇవి షాపింగ్ కాంప్లెక్సెస్ అనుకుంటా కొన్ని అయితే, ఇందులో పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉంటాయి. సో అలా మేము బయట ఎక్స్ప్లోర్ చేసాము. ఒక షాప్కి వెళ్ళాం అనుకుంటా లోపల, అందులో చాలా పెద్ద బ్రాండ్స్ లైక్ స్కిన్ కేర్, మేకప్, పర్ఫ్యూమ్స్, ఇలా హై అండ్ బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో దీని తర్వాత మేము తినడానికి అయితే వెళ్ళాము. మీరు వ్లాగ్ని ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే మేము లంచ్ని స్కిప్ చేసాము. అప్పటికే టైం 5:30 or 6 అయింది. ఇంకా ఏదో ఒకటి తినేసి బస్కి వెళ్ళామని చెప్పేసి 1.5 kilometers నడుచుకొని మరి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఎందుకంటే ఫ్రెంచ్ ఫుడ్ తిని బాగా బోర్ కొట్టేసింది. బట్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ఈస్ టూ కాస్ట్లీ గైస్. అక్కడ పకోడా కనిపిస్తుంది కదా, అది 15 euros ఏమో ఉంది, లైక్ 1500 అనుకుంటా. ఇంకా పకోడీ, బిర్యానీ ఇట్లా కొంచెం తినేసి వి స్టార్టెడ్. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ మా హోటల్కి వెళ్ళాలి. అక్కడ నుంచి లగేజ్ తీసుకొని మా బస్ స్టాప్కి వెళ్ళాలి. సో మెట్రో తీసుకొని ఫస్ట్ మేము మా హోటల్కి వెళ్ళాం. అక్కడ డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని అండ్ లగేజ్ అంతా తీసుకొని వి స్టార్టెడ్ బ్యాక్ టు బస్ స్టాప్ నుంచి మాకు బస్ ఉంది. ఇది ఒక 7 hours జర్నీ అనుకుంటా, ఓవర్ నైట్ బస్. ఎర్లీ మార్నింగ్ 4 ఏమో మేము నెదర్లాండ్స్కి రీచ్ అవుతాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నాకైతే ప్యారిస్ డ్రీమ్ డెస్టినేషన్ నుంచి ఫేవరెట్ డెస్టినేషన్ అయిపోయింది. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.